years of excellence. Sun International Institute of Tourism and Management. లోకాయుక్త కర్ణాటకలో చాలా ఫేమస్ అండి. అంటే మిగతా రాష్ట్రాలు ఏసీపీ ఏ విధంగా ఉందో ఇక్కడ ఉంది. కానీ లోకాయుక్తకి పొలిటీషియన్స్ ఎక్కువ భయపడతారు కర్ణాటకలో. అలా ఏం లేదు. అది కంప్లీట్లీ రన్ బై జ్యుడిషియరీ. అంటే ఇప్పుడు అక్కడ ఉండేవాళ్ళు లోకాయుక్త, ఇప్పుడు హానరబుల్ లోకాయుక్త ఎవరైతే ఉండారో వాళ్ళు రిటైర్డ్ సుప్రీంకోర్టు అని హైకోర్టు జడ్జెస్ వాళ్ళు ఉంటారు. సో సిస్టమ్ ఇస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. ఇప్పుడు దాంట్లో లోకాయుక్త సిస్టమ్ అనేది కంప్లీట్లీ ఇండిపెండెంట్. సో ఇప్పుడు ఏసీబీ అనుకోండి, దాంట్లో కొంచెం ఏంటంటే ఇట్ ఈస్ అండర్ హోమ్ మినిస్ట్రీ. సో ఇది అలా కాదు, ఇది డైరెక్ట్లీ రిపోర్ట్ టు ది సీఎం. బట్ వాళ్ళు ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. దట్స్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు మన దగ్గర కర్ణాటకలో అనుకో, ఇట్ ఈస్ త్రూ సమ్ యాక్ట్. అక్కడ ఉన్న జడ్జెస్ ఎవరైనా అపాయింట్ అవ్వడానికి దానికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ ఉన్నప్పుడు ద మెయింటెనెన్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ విల్ డిఫర్స్. సో అది ఇండిపెండెన్స్. ఇక్కడ ట్రాప్ కేసు కన్నా డిఏ కేసులు కన్విక్షన్ వస్తుంటుందా? అన్నీ వస్తూ ఉంటాయి. కానీ పొలిటీషియన్ ఎందుకు ఎక్కువ భయపడతారు లోకాయుక్త అనగానే? అందులో ఆ ఫ్రేమ్లోకి వచ్చామంటే చాలా మంది లైఫ్ కొలాప్స్ అంటుంటారు. భయపడ్డం అంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి ఆబ్వియస్గా భయపడాలి. అంటే ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేశారు కదా, ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేశారు. అదే అయినారు కదా చాలా మంది. లోకాయుక్త టచ్ చేస్తే ఏం ప్రభుత్వాలు కూడా కూలిపోయాయి కదా ఇక్కడ. సో అవుతాయి కదా. సో దట్స్ అది ఏముందో వాళ్ళు కరెక్ట్గా హ్యాండిల్ చేస్తారు. దాంట్లో అట్లా ఏం లేదండి. బట్ సిస్టమ్ ఈజ్ వెరీ గుడ్, రైట్, వెరీ ఇండిపెండెంట్. సో దే రన్ ఆన్ దేర్ ఓన్. గుడ్ సిస్టమ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. అదే ఇప్పుడు గుడ్ ఉంటేనే స్ట్రాంగ్ అవుతాం. అంటే ఒక్కోసారి స్ట్రాంగ్ లేకుండా గుడ్ కూడా అంటారు కదా. అగైన్ దట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ హూ ఇస్ హెడింగ్ ఇట్, రైట్ కదా. మీరు చూస్తున్నారు. లోకాయుక్త మీకు బాగా గుర్తుండిపోయిన కేసు అని ఉందా? అంటే ఆ టైంలో మాకు ఏసీబీ ఉండే కర్ణాటకలో ఒక 3-4 years వరకు ఏసీబీ రన్ అయింది అక్కడ. 2016లో ఏసీబీ స్టార్ట్ అయింది. సో లోకాయుక్త వాజ్ లైక్ లీగల్ బాడీ ఫర్ ఎంక్వైరీస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఓల్డ్ కేసెస్ అన్ని చేసేవాళ్ళం. దాని తర్వాత 8 months ఐ వాజ్ హార్డ్లీ ఫర్ 8 months. దాని తర్వాత బళ్ళారికి వెళ్ళాను. బళ్ళారి ఎస్పీగా బళ్ళారి అనగానే గాలి జనార్దన్ రెడ్డి, మైనింగ్ ఇవన్నీ గుర్తుకొస్తాయి. అక్కడ ఒక మాఫియా, దాన్ని ఎలా మీరు కంట్రోల్ చేశారు? మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి? మీరు వెళ్ళేసరికి అది గాలి జనార్దన్ రెడ్డి టాపిక్ అయిపోయినట్లుంది. ఫ్లేమ్స్ ఏదో ఉంటాయి కదా ఆ స్మెల్. అంటే ఇప్పుడు మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు ఎట్లా అంటే 2011-12 వరకు అవన్నీ జరిగినాయి అనమాట. ఇల్లీగల్ మైనింగ్స్ పైన కేసెస్ జరిగాయి, అరెస్టులు జరిగాయి, అవన్నీ అయినాయి. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాజ్ వెరీ మేడ్ వెరీ గుడ్ సిస్టమ్. ఇప్పుడు ఈ మైనింగ్ కానీ పర్మిషన్స్ కానీ అవన్నీ కూడా ఎక్కడైతే ఇల్లీగల్స్ ఉన్నాయో వాటన్ని తీసేసినారు. ఇల్లీగల్ మైనింగ్స్ పర్మిషన్స్ అన్ని కంపెనీస్కి తీసేశారు. లీగల్గా రన్ చేసిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చారు. అండ్ దానికి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ అనేది వాళ్ళు క్రియేట్ చేశారు ఆ రోజుల్లోనే. అక్కడ ఒక విజిలెంట్ కమిటీ ఒకటి పెట్టేసి లోకల్ కలెక్టర్ని కానీ ఎస్పీ గారి కానీ స్పెషల్ దాంట్లో ఏమున్నా కానీ ಮತ್ತು మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఫుల్ పవర్స్ ఇచ్చేసి దాంట్లో ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారు. మీకు ఛాలెంజ్ రాలేదు అక్కడ? అంటే ఛాలెంజ్ అంటే ఇప్పుడు మైనింగ్ అనేది లీగల్గా నడుస్తుంది. ఇప్పుడు ఉన్న సిస్టంలో ఏంటంటే 1 kg గ్రామ్ 1 కిలో మైన్ కూడా ఇల్లీగల్గా తీసుకోవడానికి అవకాశం లేదు అని చెప్పొచ్చు. అండ్ అక్కడ మేజర్ ఛాలెంజ్ మాకు వచ్చేది ఏంటంటే పోలీసింగ్. అక్కడ ఇప్పుడు ఈ ఆఫ్టర్ 2012-13 తర్వాత మేజర్గా వచ్చేది ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టేషన్స్ ఇష్యూ ఉంటుంది. ఇప్పుడు ప్రతిరోజు ఒక 10,000-12,000 ట్రక్కులు నడుస్తాయి ఒక 30 kilometers రేడియస్లో. సో ప్రతి ఊరికి వాళ్ళది ఒక అసోసియేషన్ ఉంటుంది. అంటే ప్రతి ఇంట్లో మనం మామూలుగా ఒక ఆటో ఎలా తీసుకుంటామో ఎంప్లాయ్మెంట్ కోసం అని అక్కడ ఒక ట్రక్ తీసుకుంటారు. ప్రతి ఊరు ట్రక్ తీసుకొని దాంట్లో మైనింగ్ని మైనింగ్ నుంచి మైండ్ ఏరియా నుంచి మెయిన్ అయితే మైన్ అక్కడికి లాస్ట్ షిప్ యార్డ్ వరకు వెళ్ళదండి. మెటీరియల్ వెళ్ళడానికి అవకాశం లేదు షిప్ యార్డ్కి. ఓన్లీ అక్కడ డంపింగ్ యార్డ్స్ ఉంటాయి. దానికి మళ్ళీ ఫర్దర్గా వేరే ట్రాన్స్పోర్టేషన్స్ వాళ్ళు చూసుకుంటారు. బట్ లోకల్ వాళ్ళు ఏంటంటే ఈ మైన్ ఏరియా నుంచి బయటికి తీసుకొచ్చి పెట్టడం. లేదు అంటే ఇప్పుడు అక్కడ జిందాల్ అని వేరే స్టీల్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళకి సప్లై చేయడం. సో 30-40 kilometers రేడియస్లోనే అరౌండ్ 10,000 to 12,000 ట్రక్స్ రన్ అవుతాయి. సో అసోసియేషన్స్ వీళ్ళ ఇష్యూలు అది చాలా టఫ్ అక్కడ. సో అది ఎక్కడ ఏ జిల్లాలో ఉండదు మనకు నార్మల్ రెగ్యులర్ పోలీసింగ్కి. సో అలాంటి వాటికి పైన కూడా కొన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంది. సో ఏంటంటే వాళ్ళు కొంచెం వసూలు చేయడము, లేకపోతే మా వాళ్ళకి ఇక్కడ కాంట్రాక్ట్ రావడము ట్రాన్స్పోర్ట్ చేయడానికి. దాన్ని ఎలా మీరు కంట్రోల్ చేస్తారండి? అది దాంట్లో ఎలా చేసామంటే ఒకటి మేము కొంచెం సిస్టమ్ ఇంప్రూవ్ చేసాం అక్కడ. అంటే కొట్టడం అనమాట. కానీ ఇంపాక్ట్ తర్వాత తెలియాలి వాడికి. ఈ ప్రతి ఒక్క లారీస్కి GPS ఒకటి కాన్సెప్ట్ ఉండింది, బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసాం ప్రాపర్గా. దాంతోపాటు ఒక సాఫ్ట్వేర్ ఉండింది, దాన్ని ఇంకా డెవలప్ చేయించి దానికి స్పీడ్ కంట్రోలింగ్ స్టార్ట్ చేసాం. ఏదైనా కానీ ఒక 50 kilometers కంటే స్పీడ్ ఎక్కడానికి లేదు అనేది.
దాంతోపాటు ఫర్దర్ వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ మంత్ ఒకసారి మీటింగ్ చేయడము, ఎవరైతే లారీస్ అన్ని అసోసియేషన్స్లో వైలేషన్స్ ఉన్నాయో వాళ్ళందరిపైన కేసులు వేయడము, ఆ లారీని ఫస్ట్ మైనింగ్ పోకుండా ఆపడం. అక్కడ జీవనోపాధికి దెబ్బ పడుతుంది అక్కడ. సో ఇప్పుడు ఒకరోజు కేసు పెట్టి జైలుకి వెళ్తే వాడు 2 రోజులు వచ్చేస్తాడు. లారీ బండి ఉంటుంది, లారీ సీజ్. సో దానికి అట్లా వాడు ఇంకో 1 మంత్ వరకు వాడు ఇంకా వాడికి లేదు ట్రాన్స్పోర్ట్ చేయడానికంటే హీ విల్ హిజ్ లైఫ్ విల్ గాన్, వాడు సెట్ అయిపోతాడు. సో ఈ సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసులు కూడా చేసాం, చాలా సీరియస్గా కేసులు చేసి కోఆపరేటివ్ సొసైటీ రిజిస్టర్ని పిలిపించి ఆడిట్ చేపించి అది దానివల్ల చాలా కంట్రోల్ చేయగలిగాం. సో పక్కన మీకు ఆంధ్రప్రదేశ్ బోర్డర్, అవును, కర్నూలు అంతా కూడా, ఆ బోర్డర్ నుంచి మీ దగ్గర నుంచి లిక్కర్ వస్తుందని వాళ్ళ దగ్గర నుంచి వస్తుందని మీరు ఎవరిది అసలు ఇక్కడ నుంచి ఎటు వెళ్తుంటుంది లిక్కర్? అంటే ఇప్పుడు డిపెండ్స్ ఆన్ పాలసీ. ఇప్పుడు లిక్కర్ పాలసీ చేంజ్ అయింది ఆంధ్రాలో. సో అప్పుడు కర్ణాటకలో ఈజ్ యాజ్ యూజువల్ మాకు లిక్కర్ పాలసీ నార్మల్గా ఏదో అదే నడుస్తుంది ఇప్పుడు. అంటే ఏ బ్యానింగ్ ఆఫ్ బ్రాండ్స్ కానీ అలాంటిది ఏం లేదు. సో ఇటు నుంచి అటు వెళ్ళేది, అది కొన్నిసార్లు జరిగేది. సో మేము కూడా చాలా అంటే ఇల్లీగల్గా వెళ్తున్న వాళ్ళకి మేము కూడా చాలా కేసులు చేసాము. ఇప్పుడు బళ్ళారి కానీ ఆ బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో బేసికల్గా మనకి ఆంధ్రాతో పాటు ఇక్కడ నుంచి చిత్రదుర్గ చేసుకొని బళ్ళారి, రాయచూరు, ఆడ వరకు యాదగిరి డిస్ట్రిక్ట్ వరకు ఆ కేసులు నడిచేవి. సో వాళ్ళ కేసులు చేసేవాళ్ళం మేము. అయితే ఆ టైంలో ఈవెన్ ఆ వైన్ షాప్ వాళ్ళు ఎవరు వాళ్ళకి అమ్మేందని వాళ్ళపైన కూడా కేసులు చేయడం స్టార్ట్ చేసాం. అప్పుడు దాన్ని అంటే ఇప్పుడు తీసుకెళ్ళాలని పట్టుకోవడం కంటే వాడికి ఇచ్చింది ఎవడని పట్టుకుంటే ఇది ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. సో నెక్స్ట్ టైం అమ్మేటోడు అందరూ కొంచెం కేర్ఫుల్గా ఉంటారు. వాడు మెటీరియల్ దొరికితే మళ్ళీ వాడు పోతాడు లోపల. రౌడీజం అండి? రౌడీజం అంతా ఏముండదు ఇక్కడ, రౌడీజం ఉండదు. ఈ ట్రాన్స్పోర్టేషన్స్ ఇష్యూస్లోనే మాఫియా కొంచెం ఇష్యూ. ఎంతకాలం చేశారండి? ఐ వాజ్ దేర్ అరౌండ్ 2 years 3 months. కర్ణాటకలో పెద్ద డిస్ట్రిక్ట్ అది. అవును. మీకు సబ్ డివిజన్లు, పోలీస్ స్టేషన్లు, పొలిటికల్ ప్రెజరు, అవును, ఇవన్నిటితో పాటు గాలి జనార్దన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తుంటుంది. అంటే ఇప్పుడు ఆ టైంలో వాళ్ళకి అక్కడ బళ్ళారికి రావడానికి ఛాన్స్ లేకుండా వచ్చాకపోయినా బెంగళూరు నుంచి కూడా వాళ్ళ ఫాలోవర్స్ అన్నీ ఉంటారు, వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు. అదే అండి ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు మీరు ఏ విధంగా చూసుకుంటారో దాని గురించి ఆ మెచ్యూరిటీ అని చెప్పాను కదా. ఇప్పుడు నేను కూడా చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర వెళ్ళేవాళ్ళం. సార్ మాకు ఇదో పని చేసి పెట్టండి, లేకపోతే ఒక తహసీల్దార్ కాల్ చేయండి, ఎస్ఐ గారికి కాల్ చేయండి అని చెప్పి. అది ఎప్పుడు చెప్తాము? గవర్నమెంట్ మెషినరీ డజంట్ లిసన్ టు హిమ్, వాళ్ళ వర్క్ చేయట్లేదు అన్నప్పుడు వింటాము. అదే వీ మేక్ షూర్ దట్ వీ డూ వర్క్. మన పని మనం చేస్తున్నప్పుడు ఎవరు ఫోన్ చేసినా మనం వినాల్సిన బాధ్యత లేదు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర వెళ్ళడంలో కూడా తప్పు లేదు. పొలిటీషియన్ కాబట్టి వెళ్ళాల్సిందే, వెళ్తారు కూడా, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు కూడా. సో మనం వాళ్ళకి ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు, పొలిటీషియన్స్ నాకెందుకు కాల్ చేస్తారని మనం రివర్స్లో దమ్కి ఇచ్చాం అనుకోండి, మనకే ప్రాబ్లం. సో ఈ హౌ టు లిజన్ పబ్లిక్ గ్రీవియన్సెస్, అది ఎవరి నుంచి చేసినా కానీ. సో చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు నిజం చెప్పాలి అంటే ఇన్ఫ్లుయెన్స్ కోసం కాల్ చేసేవాళ్ళు అన్నీ చేసేవాళ్ళు చాలా జరిగినాయి. మనం ఏంటంటే ఓకే రూల్ ఏముంది, ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకోవాలి. ఎంతవరకు నువ్వు యూ షుడ్ నాట్ డ్రాగ్ సిచ్యువేషన్ దట్ సంబడి ఈస్ గెట్టింగ్ ఇన్జస్టిస్. అంటే మీరున్న పీరియడ్లో జనార్దన్ రెడ్డి ఎప్పుడు కూడా బళ్ళారి రాలేదు? 2-3 సార్లు వచ్చేవాళ్ళు, 2-3 వచ్చారు. అచ్చా.